ప్రియమైన దేవుని సంగమా, ప్రకటన గ్రంథాన్ని మనము స్టడీ చేస్తున్నాము. దాదాపుగా మనం ఇప్పటికీ 32 వారాలు మనం కూడుకోవడానికి దేవుడే మనకు సహాయం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనము దాన్ని కొనసాగించుటకు ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథాన్ని మనము చాలా సులువైనటువంటి పద్ధతిలో మనము ధ్యానం చేయడానికి పూనుకొని ఉన్నాము. ప్రకటన గ్రంథము అంటేనే మొట్టమొదటగా కొంత అర్థం కాదు అన్నటువంటి భయము ఉంటుంది సాధారణంగా. మరియు ప్రకటన గ్రంథానికి ప్రస్తుతము లోకంలో జరుగుతున్నటువంటి సంఘటనలకు ఉన్న సంబంధాన్ని మనము ఏ విధంగా దాన్ని సంబంధం చూపించవచ్చునో అనే విషయాలు కూడా మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రారంభంలో మనము అంశాలను ధ్యానం చేయడానికి పూనుకొని ఉన్నాము. రాను రాను నిదానముగా మనము కొన్ని విషయాలను మనం స్టడీ చేయబోతున్నాము. మరియు ఆ స్టడీ చేసినప్పుడు మనకు కొన్ని నాకైతే అర్థం కాలేదు, చాలా విషయాలు అర్థం కానటువంటి విషయాలను కొరకు ప్రార్థన చేద్దాం. ఒకవేళ మీకు మీరు కూడా మనకు చివరిలో అనగా Q&A సెషన్ లో వాటిని మనం మాట్లాడవచ్చు. సరే, మనం ఇప్పటికే ఒక 2 అంశాలను చూడండి. నంబర్ 2, యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవునికి మధ్య ఉన్న సంబంధము. నంబర్ 3, యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధము. ఇది కేవలము ప్రకటన గ్రంథములోనే మనము స్టడీ చేయబోతున్నాము. ఇప్పటికే యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధములో సేవకులు అంటే సంఘ సేవకులకు క్రీస్తుకు మధ్య ఉన్న సంబంధాన్ని చూశాము. నంబర్ 1, సంఘ ఆరంభానికి యేసుక్రీస్తుకు మధ్య ఉన్న సంబంధాన్ని కూడా మనం చూసాము. మరియు యేసుక్రీస్తు ఎవరో సంఘము తెలుసుకోవాలని యేసుక్రీస్తు తను తాను సంఘాలకు బయలుపరుచుకున్నాడు. సంఘాలకు అది మనం 2-3 అధ్యాయాలలో ప్రత్యేకంగా మనం చూస్తాము. అక్కడ 7 సంఘాలు ఉన్నాయి. తర్వాత ఈరోజు పోయిన వారమే ఒకటి ప్రారంభించాము. సంఘాలను కొన్ని విషయాలను బట్టి యేసుక్రీస్తు మెచ్చుకునేవాడు లేక అభినందించేవాడు అన్న అంశాన్ని మనము ప్రారంభించాము. అది మనము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో ఆ విషయాలను మనం చూస్తాం. యేసుక్రీస్తు ఏ విషయంలను బట్టి వారిని మెచ్చుకున్నాడు, అభినందించాడు అన్నటువంటి విషయాలను మనం చూస్తున్నాం. ప్రకటన 2వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాము. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. అది బాగుంది. అంటే సంఘానికి క్రీస్తుకు మధ్య ఉన్న సంబంధంలో సంఘము చేసే ప్రతి క్రియ, సంఘము వెళ్ళే ప్రతి కష్టము నేను ఎరుగుదును. అది అభినందన చూడు. కనుక ఏదైనా ఒక సంఘమంతాకి ఒక కష్టం వచ్చిందనుకోండి, విశ్వాస విషయంలో, క్రీస్తు విషయంలో, ఏదో ఒక విషయంలో ఎవరి తప్పిదం వల్లనో, ఏ గుంపు తప్పిదం వల్లనో, బయటి వల్లనో
ఆ కష్టమును బట్టి ఆ సంఘము ఎప్పుడైతే మాకు ఈ కష్టం ఉంది అని అనుకుంటుందో, యేసుక్రీస్తు అంటున్నాడు, ఆ కష్టాన్ని నేను ఎరుగుదును, మరియు ఆ కష్టంలో సహనమును ఎరుగుదును. అంటే ఆ సంఘస్థులు, కష్టం వచ్చినటువంటి సంఘము, సరే వెయిట్ చేద్దాం, దేవుని మీద ఆధారపడదాం, కొంత సమయమును మనము సహించుదాము. ఒక పాట గుర్తుకొస్తుంది, సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో, సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో. అట్లా ఆ సంఘము కష్టం వచ్చినప్పుడు సహించినటువంటి విషయాలను యేసుక్రీస్తు మెచ్చుకుంటున్నాడు. అంటే మార్కులు పడతాయి అన్నమాట మనకు. మొత్తానికి మనకు సంఘానికి ఎన్ని మార్కులు రావాలి ఎత్తబడడానికి అంటే 100కి 100 మార్కులు రావాలి కదా. అయితే కష్టం గుండా వెళ్ళేటటువంటి సంఘాలకు మార్కు, ఆ కష్టంలో సహనం కలిగినటువంటి సంఘాలకు మార్పు. రైట్, అది రెండు మనం చూసాం. మూడోది చూడండి, ఇది కొంచెము సంఘములో, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని మెచ్చుకొనుట, అభినందించు. ఈ సంఘము దుష్టులను, దుష్టత్వాన్ని సహించదంట. దుష్టులను సహింపలేవనియు, ఇది పౌలు గారు చాలా సార్లు పత్రికలలో, సంఘము, పేతురు గారు కూడా సంఘము పరిశుద్ధంగా ఉండాలనేటువంటి ఆ గురి, ఆ తాపత్రయం, ఆ ప్రయాసం, ఎక్కడైనా దుష్టత్వము ప్రవేశిస్తుంటే దానికి సహించలేదు. అంటే ఈ సంఘ అంతటికి ఒక గురి ఉంది, ఏంటంటే మా సహోదరులు, మా సహోదరులలో దుష్టత్వం అనేటువంటిది ఉండకూడదు. దుష్టత్వాన్ని మనము వికెడ్నెస్ అనొచ్చు, లేకపోతే ఈవిల్ అనొచ్చు, లేకపోతే చీకటి సంబంధమైనటువంటి విషయాలు అనొచ్చు. కనుక దుష్టత్వముతో ఎక్కడైనా పొరపాటున మన సహోదరులు, సహోదరులు వాళ్ళు బలహీన పడిపోతుంటే వారి విషయమై సంఘము చాలా పట్టింపు కలిగి ఉండాలి, మార్కులు పడాలి. ఇప్పుడు మనకు మొత్తానికి యేసుక్రీస్తు మన సంఘానికి మార్కులు వేయాలి. ఏ విషయంలో వేయాలి యేసుక్రీస్తు అంటే, అమ్మో ఈ సంఘము పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో చాలా పట్టింపు ఉంటుంది. మొదటి కొరింథీ అనుకుంటున్న 6వ అధ్యాయంలో అక్కడ ఒక సంఘటన సంఘంలో జరిగినప్పుడు పౌలు గారు ఆ సంఘాన్ని కొంచెం హెచ్చరిస్తారు. మీరు ఇంత దుష్టత్వాన్ని సంఘంలో పెట్టుకొని ఎట్లా మీరు ఉప్పొంగుతున్నారు, సంతోషిస్తున్నారు, పండుగ చేసుకుంటున్నారు, ఇంత దుష్టత్వం ఉంది. ఒక్కని ద్వారా ఉంది, ఒక్కడే ఉన్నాడు ఆడ దుష్టత్వం, దుష్టుడు. మీరు పులి పిండిని కలిగి ఉన్నారు అంటే మళ్ళా మీరు పస్కా పండుగలు అంటే మొత్తానికి ఈ రోజు యేసుక్రీస్తుకి
సంఘానికి మధ్య ఉన్న సంబంధంలో ఏ సంఘాన్ని యేసుక్రీస్తు అభినందిస్తాడు, మెచ్చుకుంటాడు, మార్కులు వేస్తాడంటే, ఏ సంఘం అయితే దుష్టత్వాన్ని సహించదో, ఆ దుష్టత్వం అనేటువంటి మాట అనేక వాక్య విరోధమైనటువంటి వాటికి ఆ ఒక్క మాట సరిపోతుంది. కనుక వింటున్నటువంటి మనకు కొన్ని సహవాసాలు మనం చూసినప్పుడు దానిలో దుష్టత్వం ఉంటది. దాని పరిష్కారం ఏంటంటే మొన్న మన సహోదరి అరుణ గారు ఒక మంచి మాట నాకు దేవుడు మాట్లాడాడు. అంటే ఇది ఒక సొల్యూషన్ అని. గలతీ పత్రికలో 6వ అధ్యాయంలో 1వ వచనంలో, గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రాదు. ఉంటది, ఎట్లనో దుష్టత్వం ప్రవేశిస్తుంది. అయితే క్రీస్తును కలిగినటువంటి మనము అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. రైట్, అది అభినందన. తర్వాత తిరిగి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలోనే 2వ వచనంలో, దుష్టులు సహింపలేవనులు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. ఇది కూడా ఒక మెప్పుకోలు, ఒక అభినందన, ఒక మార్కులు, సంతోషం. యేసయ్యకు సంఘము పట్ల ఎప్పుడు సంతోషం కలుగుతుంది? ఎప్పుడు మన సంఘాన్ని ఆయన ఇష్టపడతాడు? అనేక కారణాలు. మనం ఆరాధిస్తే ఆయన ఇష్టపడతాడు, కృతజ్ఞతలు చెల్లిస్తే ఇష్టపడతాడు, అర్పణలు అర్పిస్తే ఇష్టపడతాడు. వాటితో పాటు ఇక్కడ ఎఫెసు అన్నటువంటి సంఘాన్ని ఆయన అభినందించడానికి గల కారణం ఏంటంటే, అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటు. 2 పనులు చేశారు ఈ సంఘస్థ. ఆ కాలంలో మరియు తర్వాత క్రైస్తవ చరిత్రలో అబద్ధ అపోస్తలులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ కాపరులు, అబద్ధ సువార్థికులు, అబద్ధ బోధకులు కదా, ఇంకా ఎన్నో. ఇప్పుడు వాటి విషయమై ఎవరైనా పరీక్షించి ఇప్పుడు నేను సేవకునిగా పిలువబడుతున్నాను. నేను ఎవరి మధ్యలో పరిచయం చేస్తున్నాను? వారు నన్ను పరీక్షించడం అంటే వాక్యపు వెలుగులో పరిశీలించడం. క్రీస్తు కన్నులతో సేవకులను చూచు. పరీక్షించ అనేటువంటిది సంఘానికి దేవుడు యేసుక్రీస్తే ఇస్తున్నటువంటిది ఒక పరోక్షమైనటువంటి ఒక పరిచర్యగా మనం ఇక్కడ గమనించాలి. మంచిది పరీక్షించడము, అటు సేవకులకు మంచిది, అటు విశ్వాసులకు కూడా మంచిది. యేసయ్య అభినందిస్తున్నారు. చాలా సార్లు నేను చూచినంత మట్టుకు విశ్వాసులు సేవకులను పరీక్షిస్తూ ఉంటారు, మంచిది. కానీ చిన్న ఇబ్బంది ఏంటంటే, వాళ్ళు పరీక్ష చేయడానికి ప్రామాణికం ఏంటి? ఇప్పుడు మనము ఒక దాన్ని కొలవాలి, మన ఎత్తు కొలవాలనుకోండి,
మన ఎత్తు కొలవాలంటే ప్రామాణికం ఏంటి? ఒక టేప్ లేకపోతే ఒక స్కేలింగ్. మనం బరువు కొలవాలంటే దానికి ఒక మిషన్ ఉంది. మనం ఇట్లా చూస్తే నేను ఎంత ఉంటావంటే 5 అడుగులు ఉంటావు 6 అడుగులు ఉంటావు అని చెప్పని కాదు కదా. అప్రాక్సిమేట్ గా చెప్పొచ్చు. నువ్వు ఎంత బరువు ఉంటావంటే మనం నోటికి చెప్పనికి రాదు. లేకపోతే మనకున్నటువంటి జ్ఞానమును బట్టి అవతల వ్యక్తి బరువును మనం చెప్పనికి రాదు. దానికి ఒక ప్రామాణికము, ప్రమాణము. అట్లే సేవకులను, అపోస్తలులను పరీక్షించాలంటే ప్రామాణికం ఏంటంటే వాక్యము. ఈ వాక్యపు వెలుగులో వారిని పరిశీలించుట, పరీక్షించు. ఇట్లా మనము పరీక్షించుట అనేటువంటిది నేను చెప్పాను, అది ఇద్దరికీ కూడా ఉపయోగం. ఒకవేళ కొన్నిసార్లు కొంతమంది కదా మన చుట్టూ అట్లా ఉంటారని కూడా ప్రభు చెప్పాడు. మీరు జాగ్రత్త, అంత్య దినములలో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ సేవకులు వస్తూ ఉంటారు. వారి విషయమై మీరు జాగ్రత్త లేకపోతే, అంటే పరీక్షించకపోతే, ఒకవేళ అవతల సేవకుడే అబద్ధ అపోస్తుడైతే మనమందరము కూడా, సంఘమంతా కూడా తప్పు ద్రోవలో వెళ్ళే ప్రమాదం ఉన్నది. కనుక మనం అట్లా పరీక్షించడం ద్వారా మనం మేలు చేసిన వారము. ఒక్కొక్కసారి ఈ పని చేయకుండా మనం ఎందుకు సార్ ఆ విషయంలో మనం ఏమనకూడదు, వాళ్ళు సేవకులు మనం వాళ్ళని ఏమనకూడదు, వాళ్ళని ఏమన్నా అంటే మనకు శాపం వస్తుంది, లేకపోతే వాళ్ళు దేవునికి ప్రజలకు మధ్యవర్తులుగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరైనా కానీ ఎటువంటి వాళ్ళైనా కానీ వాళ్ళని ఏమనకూడదు. అది లేదు బైబిల్లో, అది లేదు. అపవాది తలంపులవి. అట్లా అపవాది తలంపులు పెట్టి మన దగ్గరికి ఏ అబద్ధ ప్రవక్త వచ్చినా మనము అంగీకరించే విధంగా చేసేదే అపవాది. అందుకనే మనము ఈ సేవకులు అనబడేటువంటి వారిని పరీక్షించాలి. ఇంతవరకు బాగానే ఉంది. ఇంకా యేసుక్రీస్తు ఒక మెట్టెక్కి ఈ సంఘాన్ని అభినందిస్తున్నాడు. ఏంటంటే వారు అబద్ధికులని పరీక్షించడమే కాకుండా ప్రకటనలో 2వ అధ్యాయము 2వ వచనంలో వారు అబద్ధికులని నీవు కనుగొంటివి, పరీక్షించిన తర్వాత రిజల్ట్. ఒక్కొక్కసారి మనము ఒక దాన్ని పరీక్షించిన తర్వాత ఒక రిజల్ట్ వస్తుంది. ఆ ఎత్తు ఎంతనో, ఆ బరువు ఎంతనో మనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఏమనుకున్నాం అనుకోండి, నువ్వు పరీక్షించింది ఏం లాభం? మనము ఒక రీసెర్చ్ చేస్తాము, చదువుకునేటటువంటి రీసెర్చ్ చేసిన తర్వాత దాని ఫలితాలు, దాని ప్రపోజ్డ్ రీసెర్చ్, ఆ రిజల్ట్ ఏంటో మనం చెప్పాలి. అబద్ధికులని వీళ్ళు తేల్చేశారు. దాన్ని బట్టి యేసుక్రీస్తు అభినందిస్తున్నాడు. నువ్వు వాక్యపు వెలుగులో ఒకరిని చూచి పరీక్షించి, ఒకవేళ వాళ్ళు తప్పిదంలో ఉంటే, మనకు ఇంతకుముందు మనం చూసాము, వారిని సాత్వికమైనటువంటి మనసుతో, ప్రేమతో, ప్రార్థన పూర్వకంగా మన సహోదరులు కాబట్టి వాళ్ళకి చెప్పి ప్రయత్నం చేయాలి. ఒక ఛాన్స్ ఇవ్వాలి, 2 ఛాన్సులు. మత్తయి 18లో ఒక సూత్రం ఉంది. ఎవరైనా తప్పుదని చేస్తే నువ్వు ఒక్కని పోయి చెప్పు, తర్వాత ఇద్దరిని తీసుకుని పోయి చెప్పు, వినకపోతే సంఘమంతా పోయి చెప్పండి, అయ్యా వాక్యానుసారంగా నీవు లేవు అని వారిని సరిచేయడానికి ప్రయత్నం చేసిన తర్వాత ఇక వాళ్ళు వినకపోతే వారు అబద్ధికులని మనం చెప్పాలి.
ఇటు విషయమై యేసుక్రీస్తు సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. అది ఈరోజు మన టాపిక్ ఏంటంటే యేసుక్రీస్తు యేసుక్రీస్తు సంఘం. అది మ్యాక్రో థీమ్. దాంట్లో చిన్న పార్ట్ ఏంటంటే యేసుక్రీస్తు సంఘాలను అభినందించే వాడు. యేసుక్రీస్తు సంఘాలను అభినందించే. మన బైబిల్ స్టడీ కేవలము మనం రాసుకోవడానికి మాత్రమే కాదు. మన బైబిల్ స్టడీ ఒక థ్రిల్లింగ్ విషయాలను, తెలియనటువంటి విషయాలను, మర్మాలను, కొత్త విషయాలను తెలుసుకోవాలి. కాబట్టి మనం బైబిల్ స్టడీ తీసుకోవాలి అన్నది మాత్రమే కాదు. ఈ మూడవదే యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే నేను కూడా సేవకునైనా విశ్వాసి అయినా నేను సంఘములో భాగమై ఉన్నాను. సార్వత్రిక సంఘంలో భాగమైంది. ఏ సహవాసం ఈ భూమి మీద ఉన్నా సార్వత్రిక సంఘంలో భాగమైనాను. కాబట్టి ఏదైనా హెచ్చరిక, ఏదైనా ఆజ్ఞ, ఏదైనా వాగ్దానం యేసుక్రీస్తు ద్వారా నాకు దేవుడు మాట్లాడుతున్నాడా అన్నటువంటి ఉద్దేశంతో మనము ఈ స్టడీ చేయాలి. అప్పుడు యేసయ్య కూడా ఇష్టం. రైట్. ఇక్కడ ఆ సమయాన్ని బట్టి నేను క్లోజ్ చేస్తున్నాను. మరలా తిరిగి జూమ్ ఆగిపోతుంది. తిరిగి కంటిన్యూ మనం చేస్తాము. 8 వరకు నేను మీకు బోధిస్తాను. రైట్. యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధంలో సంఘాల విషయమై యేసుక్రీస్తు ఏ విషయాలలో ఆయన మెచ్చుకుంటాడు, అభినందిస్తాడు, మనకు ఆ మార్పులు వేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనము స్టడీ చేస్తాం. 2వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన 2. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగు. సహనము ఇంతకుముందే అది వచ్చింది. సహనము, ఓర్పు, సంఘానికి సహనము, ఓర్పు. ఈ మధ్య కాలంలో మనం చాలా సార్లు పలుమారు వింటున్నాం. మనం ఉన్నటువంటి ప్రాంతంలో క్రైస్తవులకు ఆరాధనకు, సేవకు కొంత ఆటంకాలు అక్కడక్కడ వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు సంఘము సహనము కలిగి ఉన్నది. నంబర్ 1. నంబర్ 2, యేసుక్రీస్తు నామము నిమిత్తము భారము భరించి. అంటే యేసుక్రీస్తు నిమిత్తమై భారాలు వస్తాయా? భారం వస్తుందా? మన మీద పెద్ద బండ ఎవరైనా పెట్టిందండి, బరువు అని పడి, బరువు ఎప్పుడు ఎవరు వచ్చి తీస్తారా అన్నట్టు మనం కష్టంగా ఉంటాం. అటువంటి సంఘాలు ఎన్నో ఉంటాయి తెలుసా. మనం వింటుంటాం కదా. అప్పుడప్పుడు కొన్ని క్రైస్తవ సహవాసాలను కొంతమంది ఇబ్బంది పెట్టినప్పుడు, వారి ఆలయాలను పడగొట్టినప్పుడు వాళ్ళకు ఒక అవమానం అన్నటువంటి భారము వారి మీద ఉంటది. కష్టము అన్నటువంటి భారము ఉంటది. ఒక్కొక్కసారి మితిమీరినటువంటి పరిస్థితులలో కొంతమంది చనిపోతారు. ఆ చనిపోయినటువంటి సేవకుడు గాని విశ్వాసమును బట్టి, యేసు నామమును బట్టి తన కుటుంబము ఎంతో భారం, సంఘానికి ఎంతో బరువు, భారం. కానీ అలసిపోలేదంట. అంత కష్టం వచ్చినా గాని అలయకుండా అంటే అర్థం ఏంటంటే ఇక చాలే అన్నట్టుగా కాకుండా పిలువబడినటువంటి పిలుపుకు విధేయులై వారు ముందుకు కొనసాగించేటటువంటి సంఘము యేసుక్రీస్తు ఆ సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. నేను ఆశిస్తాను ఏంటంటే
సంఘానికి శ్రమలు అవసరము. అవి వస్తాయి. వచ్చినప్పుడు ఆ విషయంలో మనము సహనం కలిగి భారము భరించి అలయకుండా దేవుని మీదనే ఆధారపడుతూ మనము ముందుకు వెళ్ళుట. అది అంటే సంఘము అన్నటువంటి మాట మనం వింటున్నప్పుడు మన మనసులో ఒక పెద్ద గుంపు, లేకపోతే మనం ఆదివారం కూడుకునేటటువంటి గుంపు అన్న భావము మాత్రమే కాక, సంఘం అంటే నేను అక్కడ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు నామం నిమిత్తం నాకు చిన్న భారం, చిన్న కష్టము, అప్పుడు మనము యేసుక్రీస్తు నామము విషయమే కదా వచ్చింది, మనము అలసిపోకూడదు, సహనము కలిగి ఉందాము. ఈ సహనము కలిగి అలసిపోకుండా ఓర్చుకుంటూ ఉండే స్థితిలో ఒక మంచి సూత్రం ఉంది, ఒక గుడ్ న్యూస్ ఉంది. శ్రమకు గుడ్ న్యూస్. అది పౌలు గారు. ఏంటంటే 2 కొరింథీ 11వ అధ్యాయంలో, ఇంత శ్రమ పడినది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే. ఎంత బాగుంటది కదా, ఎంత బాగుంటది. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి సూత్రాన్ని మన 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 అట్టి సత్యాన్ని మన హృదయంలో మీద రాశాడనుకో, రాస్తే అవతల ఎంత శ్రమ పెట్టుకో, ఎంత ఇబ్బందులు మన మీద మోపబడినప్పటికీ నేను శ్రమ పడుతున్నాను అన్నటువంటి మనసుకు రాదు. ఫిలిప్పీ పత్రికలో ఆ మాట చూస్తాం. బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిల క్రీస్తేసే, నా ప్రభుత్వంతో నేను సహా సిలువ వేయబడితిని, నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. బ్రతుకువాడను నేను కాదు, బ్రతుకువాడిల క్రీస్తేసే. అది యేసుక్రీస్తు సంఘం. సంఘాన్ని యేసుక్రీస్తు ఎప్పుడు మెచ్చుకుంటాడు? ఏ విషయంలో ఆయనకు చాలా ఇష్టం? ఈ ఆలోచనలు మనం కలిగి ఉండాలి. దాని మీద మనకు మనసు ఎక్కువ ఉండాలి. మనం చాలాసార్లు ఒకరు మెచ్చుకునేటట్టు మనం ఇష్టపడతాం కదా, ఎవరైనా నన్ను మెచ్చుకుంటే బాగుంటుంది, అబ్బా భలే ప్రసంగించారు సార్ మీరు అని నన్ను ఎవరైనా మెచ్చుకున్నారు అనుకోండి, ఎవరైనా మెచ్చుకుంటే నాకు సంతోషం. యేసుక్రీస్తుకి ఎప్పుడు సంతోషం తెలుసా? నేను మంచిగా ప్రసంగించినప్పుడుగా. ఇది మళ్ళొకసారి, నేను మంచి భాషతో, మంచి అంశాలతో, మర్మాలతో, వాగ్దాటితో మిమ్మల్ని మెప్పించే విధంగా, ఆకర్షించే విధంగా నేను మాట్లాడితే యేసుక్రీస్తుకి ఆ విషయమై మార్కులు పడవు. అది పౌలు గారు చెప్పారు, ఆ విషయమే మార్కులు పడవు. అందుకని నేనేం చేయాలి? ఒక సంఘంగా నన్ను ప్రజలు మెచ్చుకోవాలి, అభినందించాలి అన్న తలంపులను నేను ఆపేసి, మరి యేసయ్య దేనికి నాకు మార్కులు వేస్తాడు? ఆయన నామము నిమిత్తము భారము భరించింది. ఆయన సంఘము నిమిత్తము నువ్వు అపోస్తులను పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు తేల్చినప్పుడు నీకు మార్కులు పడతాయి కదా. మనము అభినందించడంలో మనుష్య రీతిగా నువ్వు ఒక మంచి పాట పాడినావు, బాగుంది పాట, యేసయ్య ఏమంటాడు?
నేను నీకు చెప్పిన మంచి పాట పాడారేమో, మంచి స్వరం, మంచి అర్థం. మరి ఏసయ మెచ్చుకోవడము విషయంలో ఇక్కడ చెప్పబడినది. మనము వాటి మీద దృష్టి పెడతాము. తర్వాత 2వ అధ్యాయం 4వ వచనం. సారీ, 2వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన 2:6. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయుతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. ఇది కూడా మెచ్చుకోవడం. నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. నికోలాయుతుల బోధలు, నికోలాయుతుల క్రియలు నీవు ద్వేషించావు. నికోలాయుతులు అంటే ఏమిటి? బైబిల్లో ఒక్క దగ్గర మాత్రమే అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయంలో ఆది సంఘము 7 మంది పరిచారకులను ఎన్నుకున్నప్పుడు వారిలో ఒకరి పేరు నికోలస్. అయితే ఆ నికోలస్ ఎవరు అంటే, అక్కడ ఆ నికోలస్ ఎవరు? ఆత్మతో నింపబడిన, జ్ఞానము వివేచనలతో నింపబడిన, సంఘమంతటి చేత అంగీకరించబడిన, సువార్త పట్ల భారం కలిగినటువంటి. ఇక్కడ నికోలాయుతుల అంటే గుంపు. ఇది అంటే అపోస్తుల కార్యము రాయబడిన సమయానికి, ప్రకటన గ్రంథము రాయబడిన సమయానికి అక్కడ ఉన్నటువంటి నికోలస్ అనేటువంటి వ్యక్తి తర్వాత ఆయనను వెంబడించినటువంటి వారు ఒకవేళ ఆయన యొక్క బోధలను మార్చారేమో. అసలు నికోలేతుల క్రియలు అంటే ఎట్లుంటాయి సార్ అంటే, బైబిల్లో రాయబడలేదు నాకు తెలిసినంత వరకు. తర్వాత Q&A సెషన్ లో ఒకవేళ మీకు ఏదైనా తెలిస్తే మీరు చెప్పండి, మనం నేర్చుకున్నాము. నాకైతే నికోలాయితుల క్రియలు కామెంట్రీస్ చూస్తే చాలా భక్తులు ఇది అయి ఉండొచ్చు, అది అయి ఉండొచ్చు అని చెప్తుంటారు. కానీ మొత్తానికి ఏదో ఒక బోధ, ఏదో ఒక క్రియలు ఉన్నాయి. ఈ ఎఫెసు సంఘము వాళ్ళు నికోలాయితుల క్రియలను ద్వేషించుచున్నారు. నేను కూడా వారిని ద్వేషిస్తున్నాను. యేసుక్రీస్తు నేను చేసినట్టు మీరు కూడా చేస్తున్నారు. మార్కులు ఎన్ని పడతాయి కదా. యేసుక్రీస్తు లాగా మనం ఆలోచించి, యేసుక్రీస్తు మనస్సును మనం గుర్తించి, ఇది యేసయ్యకు ఇష్టం లేదు కాబట్టి మాకు కూడా ఇష్టం లేదు. యేసుక్రీస్తు దీన్ని ద్వేషిస్తున్నాడు, మనం కూడా దీన్ని ద్వేషించాలి అన్న సంఘము ఎఫెసు. మార్కులు అంటే ఒకానొక సమయంలో సంఘము కొన్ని విషయాలలో కొంతమందిని ద్వేషించాలి. సాధారణంగా మనము ప్రేమించాలి, దయ చూపాలి, క్షమించాలి అన్నవి మనకు ఎక్కువ అలవాటు కదా. కానీ ఈ కోణం కూడా ఉంది. అబద్ధ అపోస్తులు వచ్చిందనుకో, మనం ప్రేమించాలి అన్నవనుకో, మనం మార్పులు పోతాం. మనం సహించాలి అంటే మార్పులు పోతాం. నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను. ఇదే నికోలాయితుల గురించి ఇంకొక సంఘాన్ని కూడా ఆయన వాళ్ళు ఉండనిచ్చుచున్నారు.
వాళ్ళైతే నికోలాయితుల బోధలను వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ఆ సంఘం వాళ్ళు. అది చూద్దాం వచ్చినది 2-3 అధ్యాయాలలోనే. సరే, అది నేను తర్వాత చూపిస్తాను. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు సంఘాలను మెచ్చుకుంటున్నారు, అభినందిస్తున్నారు. 9వ వచనం, 2వ అధ్యాయము 9వ వచనము. ఇది స్ముర్ణ సంఘము. ఇప్పుడు యేసుక్రీస్తు సంఘంలో మెచ్చుకుంటున్నారంటే, ఇప్పుడు మనము క్లాస్ లో కూర్చుంటున్నాం, ఒక టీచర్ లేపి, అబ్బా నువ్వు బాగా రాసినవు, నీకు మంచిగా దీన్ని జవాబు చెప్పినావంటేనే పక్కన పిల్లలు నన్ను కూడా మెచ్చుకుని ఉంటే బాగుంటుంది సరే అని స్వాభావికముగా కనపడుతుంది. మనకు కూడా అటువంటి మనస్సు మనకు కలిగి ఉండాలి. ఇవన్నీ స్టడీ చేసి నన్ను కూడా మెచ్చుకుని ఉంటే బాగుంటుంది యేసయ్య అని. 9వ వచనం, నీ శ్రమను దరిద్రతను ఆయనను నీవు ధనవంతుడవే. ఒకటి, నీ శ్రమ దరిద్రతను నేను ఎరుగుతున్నాను, ఆయనను నీవు ధనవంతుడవే. ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ద్వారానే మనకు అర్థమైంది. సంఘము దరిద్రంలో ఉంది, అంటే చాలా పోరుగా ఉంది. శ్రమ, మా సంఘంలో భలే శ్రమలు, దరిద్రం అంతా. దరిద్రం అంటే ఆ కోణంలో, దరిద్రత అంటే పావర్టీ. పేదలు ఉన్నారు సార్ మా సంఘం, చిన్న సంఘం. వాళ్ళలాగా మనం చేయలేము, పెద్ద పెద్దగా మేము కోరికలు పెట్టుకోలేము. చాలా పేద సంఘం, వాళ్ళకి ఎక్కువ మార్కులు అండి. అయినను నీవు ధనవంతుడవి. మరి డబ్బులు ఉండడము తప్ప, ఐశ్వర్యము, మంచి మా సంఘంలో మంచి డబ్బు వస్తుంది సార్, వేలు లక్షలు, మరి తప్ప? యేసుక్రీస్తు చూచినప్పుడు 2 కొరింథీ 8:9, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ధారాళముగా ఇచ్చే విషయాలను బట్టి యేసుక్రీస్తు వారిని మెచ్చుకున్నారు. సేవ కొరకు, పరిశుద్ధుల అవసరతల కొరకు, సంఘములో ఉన్న పేదల కొరకు డబ్బును ఖర్చు పెట్టినప్పుడు, ఇచ్చినప్పుడు వాటి విషయమై యేసుక్రీస్తు అభినందిస్తాడు. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవి. ఇప్పుడు నిన్ను ఎవరైనా అడిగి మీరు ధనవంతులా సార్, వెంటనే మన నోటికి మేమేం కాదంటున్నాం. మనమేం ధనవంతులంగా మేమేం కాదంట. అంటే వాట్ స్టాండర్డ్ వీఆర్ అప్లైయింగ్? ఏ స్థాయి వాళ్ళని మనం ధనవంతులు అంటున్నాము? యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ బిరుదు రావాలి, నువ్వు ధనవంతుడు, నువ్వు ధనవంతురాలు. ఆయన ధనవంతుడయుండియు మన కొరకు దరిద్రుడాలి. దేవుని స్తోత్రం. తర్వాత అదే 9వ వచనం, నీ శ్రమను నీ దరిద్రం ఎరుగుతున్న ఆయనను నువ్వు ధనవంతుడు. తాము యూదులమని చెప్పుకుని యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను.
ఒక మెప్పు. సమాజము, యూదుల సమాజం, వాళ్ళు యూదులు కాదు, కానీ వాళ్ళు మేము యూదులమని సమాజం పెట్టుకున్నారు, సంఘాన్ని పెట్టుకున్నారు. ఈ సంఘం అంతా క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారిని హింసిస్తున్నారు. ప్రారంభంలో ఆది సంఘంలో ఈ క్రైస్తవులందరూ యూదుల మత సమాజ మందిరంలోకి వెళ్ళి ఆరాధించేవారు. అంటే యూదులు క్రైస్తవులు కలిసిపోయారు ప్రారంభంలో. కొంతకాలానికి ఈ క్రైస్తవులు యేసుక్రీస్తు తిరిగి లేచాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దేవునితో సమానమైనటువంటి వాడని ఎప్పుడైతే వాళ్ళు చెప్పడం ప్రారంభించారో, ఆ యూదుల సమాజ మందిరం వాళ్ళు వీళ్ళని వెళ్ళగొట్టారు. చాలా కాలం అపోస్తలుడైనటువంటి పౌలు గారి పరిచర్యలో కూడా వాళ్ళు సమాజ మందిరాలను ఇచ్చేవారు క్రైస్తవులకు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, యూదులు కాక యూదులమని చెప్పుకునే వారిని వీళ్ళు సాతాను సమాజము వారు అని. సాతాను సమాజం అంటే సాతాను సంఘం అంట. సాతాను సంఘం ఎట్లుంటది? సాతాను సంఘం ఎట్లుంటది అంటే, పేరు యూదుల సంఘము, అంటే దేవుని సంఘం అని ఉంటుంది. మరి వీళ్ళని సాతాను సమాజ మందిరం వారని పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా చెప్పగలిగాడు అంటే, స్మరణ సంఘము, నిజమైనటువంటి సంఘము, క్రీస్తు కొరకు గట్టిగా నిలబడినటువంటి సంఘాన్ని వీళ్ళు హింసిస్తున్నారు, దూషిస్తున్నారు. నీకు కలుగు దూషణ. మన సంఘము సాతాను సంఘమా కాదా అనడానికి ఒక గుర్తు. నిజముగా క్రీస్తును వెంబడిస్తున్నటువంటి ఏదైనా గుంపును మనం దూషిస్తున్నాం, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం అనుకోండి, మనల్ని ఏమంటారంటే సాతాను సంఘము. ఇతర క్రీస్తును వెంబడిస్తున్నటువంటి గుంపు వాళ్ళు ఒక చిన్న ఇంట్లో కూడుకున్నప్పటికీ, స్మరణ సంఘంలో ఏ తప్పిదం లేదు, మంచి సహనం కలిగి ఉన్నారు, పేదలైనప్పటికీ వాళ్ళు వాక్యానుసారం నడుస్తున్నారు. అటువంటి వాళ్ళను ఎవరైనా యూదులు గాని, అపోస్తలు గాని, క్రైస్తవులు గాని వారిని ఇబ్బంది పెడితే, కష్టపెడితే వీళ్ళని ఏమంటారంటే సాతాను సమాజం. సో ఈ దూషణ ఎవరికి కలుగుతుందో వారిని యేసుక్రీస్తు దాన్ని గుర్తిస్తున్నాడు. ప్రకటన 2వ అధ్యాయం 13వ వచనం. అంటే యేసుక్రీస్తు ఎవరిని ఏ విధముగా మెచ్చుకుంటున్నాడు? ఇప్పుడు పెర్గమ సంఘం 13వ వచనం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. ఇది ఒక మెప్పుకోలు, నెరెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నాయందు విశ్వాసి అయింది నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు నీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. చూడండి, సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలములో, సాతాను సింహాసనం అంటే సాతాను అధికారం. సాతాను అధికారం అంటే సాతాను యొక్క తలంపులను, ఉద్దేశాలను, ప్రణాళికలను నెరవేర్చేవాడు. వాళ్ళ పేరు ఏదన్నా పెట్టుకోండి, యూదులన్న
పెట్టుకొని, అపోస్తలను పెట్టుకొని, క్రైస్తవులను పెట్టుకొని సాతాను ఉద్దేశములు నెరవేర్చే సింహాసనం. సింహాసనం అంటే అక్కడ నుండి లెజిస్లేచర్ అంటారు. అక్కడ తీర్పులు జరుగుతాయి. ఆ సమాజాన్ని పరిపాలించడంలో తీర్పు జరిగేటటువంటి ఆ సింహాసనము, సాతాను సింహాసనం ఉన్న దగ్గర ఈ సంఘం ఉందండి. పెర్గమ సంఘం 13వ వచనంలో, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావనియు నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో నా యందు విశ్వాస అయింది ఉన్న నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు నీ మధ్యను చంపబడిన దినములో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసము విసర్జింపలేదని నన్ను. ఇంకా సాతాను సింహాసనం ఉన్న దగ్గర ఏముంటది? హింస, శిక్ష, మరణము. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి అంతిపయ అన్నటువంటి వ్యక్తిని వీళ్ళు చంపారు. అప్పుడు వీళ్ళు భయపడిపోలేదు. ఈ సంఘం వాళ్ళు భయపడిపోకుండా యేసుక్రీస్తు నామాన్ని గట్టిగా చేపట్టారు. ఇది కూడా ఒక మెప్పుకోలు, ఇది కూడా ఒక అభినందన. 19వ వచనం, ప్రకటన 19. తుయతైర సంఘం అంటే యేసుక్రీస్తు సంఘములో ఏ విషయాన్ని బట్టి ఆయన మెచ్చుకుంటాడు, అభినందిస్తాడు, మార్కులు వేస్తాడు. మనకు కూడా అటువంటి మెప్పుకోలు ఉండాలనేటువంటిది పాఠం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. 1 2 3 4 5. నీ క్రియలు, దాంట్లో మనకు ఏం క్రియలు చేశారో మరి నాకు తెలుసు. నీ క్రియలు, నీ ప్రేమలో ఎన్నో రకాలు కదా. కానీ యేసుక్రీస్తు ఒకరి ప్రేమను గుర్తించాడంటే అది తప్పకుండా దైవికమైన ప్రేమను ఉంటుంది. మానవుల ప్రేమను మెచ్చుకోవడంలో దాంట్లో ఏమి లేదు. దైవిక ప్రేమ నేను ఎరుగుదును. ప్రియతర సంగమా, నీ విశ్వాసం, ఒకరి విశ్వాసం బట్టి యేసుక్రీస్తు అభినందించుట, మెచ్చుకొనుట. విశ్వాసం అంటే ఇట్లుండాలి. దేవుడు ఉన్నాడు, నాకేం భయం లేదు అన్నటువంటి వాళ్ళు వీళ్ళు సంఘములు. అంత గొప్ప దేవుడి నా దగ్గర ఉంటే నాకేం భయం అన్న తలంపు కలిగినటువంటి వారి విశ్వాసం బట్టి, నా దేవుడు తిరిగి లేచాడు, ఆయన రాకడలో నేను కూడా తిరిగి లేస్తాను అన్నటువంటి విశ్వాసం. నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్యలు, అది బాగుంది. నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగు. ఇంకా ఉన్నాయి. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవనియు ఎరుగుదును. నీ పరిచర్యలను, నీ సహనం. మన పరిచర్య చూడండి, ఒక 3 మాటలు. పరిచర్య విషయంలో చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. పరిచర్య మొట్టమొదట దేవుని పరిచర్య, దేవుని సృష్టికి దేవుని పద్ధతిలో చేయాలి. ఇది పరిచర్య పని అనుకుంది. పని
ఎవరి పని సార్ ఇదంటే? దేవుని పని. ఎవరికి ఈ పని? ఆయన నామంలో సృష్టింపబడినటువంటి వారికి మనం పని. ఎట్లా చేయాలి? దేవుని పద్ధతిలోనే చేయాలి. దేవుడు ఇచ్చినటువంటి పద్ధతి. ఇవి తుయతైర సంఘం వాళ్ళు చేస్తున్నారు. మనం ఈ పరిచర్య చేయాలి. ఎందుకు సార్ ఈ పరిచర్య? దేవుని పరిచర్య అని చెప్పి. ఎట్లా చేయాలి? దేవుడు చెప్పాడు కదా ఒక పద్ధతి. ప్రార్థన పూర్వకంగా, పరిశుద్ధంగా, స్వలాభము, స్వార్థము లేకుండా ఆయనకు మాత్రమే మహిమ రావాలి. ఏ మనుషుడు కూడా గణపరచబడకూడదు. అది దేవుని పద్ధతి కదా. కనుక ఆ పద్ధతిలోనే మనం చేద్దాము అన్న సంఘము ఎవరైనా ఉంటే వారిని బట్టి యేసయ్య మెచ్చుకుంటాడు. ఇది నాకు చాలా ఇష్టం. నేను ఇది కోరుకుంటాను. నన్ను దేవుడు సంఘంగా చూస్తే, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుతున్నాను. ఇది బాగుంటది. మన మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు బాగుండాలి. ఒక్కొక్కసారి కొంతమంది జీవితంలో రివర్స్ అయినాయి. ఎజికేల్ గ్రంథంలో ఇది ఉంటుంది, రివర్స్. అంటే మొదటి క్రియలు చాలా అద్భుతంగా ఉన్నాయి, తర్వాత మెల్లమెల్లగా దిగజారిపోయాయి. అప్పుడు ఎజికేల్ అంటాడు, ఇదిగో నా తీర్పు నీ మొదటి క్రియలను బట్టి తీర్పు ఉండదు. తర్వాత జరిగిన నీ లైఫ్, తర్వాత జరిగిన నీ పరిచయం బట్టి నా తీర్పు ఉంటది. మనం చాలా సార్లు మనం గతంలో చేసినటువంటి మంచి మంచి పనులు చెప్పుకోవడానికి ఇష్టపడుతుంటాం. ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ ఎట్లా ఉంది, ప్రజెంట్ గ్రాఫ్ ఎట్లుంది, ఆత్మీయ జీవితంలో కానీ, క్రియల విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ ప్రజెంట్ గ్రాఫ్ ఎట్లుందో ఇప్పటిది చూస్తావు నీకు. అప్పుడు కొంచెం తెలియదు, తొందరపాటు, చాలా ఇరుకులు ఇబ్బందులలో కష్టపడ్డారు వీళ్ళు. మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆత్మీయ వైపు వెళ్తున్నారు. మొదటి క్రియ కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైనవని మెచ్చుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడప్పుడు కొంతమంది చెప్తుంది, ఆయన భలే పరిచయం చేశారు, అద్భుతం అద్భుతము, ఎన్ని సంవత్సరాలు. కానీ లాస్ట్ లోనే కొంచెం అటు ఇటు అయింది. లాస్ట్ లో కొంచెం అన్నది చూడండి, అదొక్కటి చాలా డేంజర్. దాన్ని చూస్తాడు వేస్తాడు. కనుక యేసుక్రీస్తు ద్వారా మనకు మెప్పు రావాలి, సంఘానికి మెప్పు, అభినందన. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆపేద్దాం మనము. ఇవ్వండి సెషన్ కి మనం